ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి దారి తప్పింది. ఏడుస్తూ వెళ్లి ఓ రాత్రంతా చిమ్మ చీకటిలో జొన్నచేలో నిద్రపోయింది. చిన్నారి అదృశ్యమైనట్లు నంద్యాల పోలీసులకు సమాచారం అందింది. కాకినాడ జిల్లా తునిలో జరిగిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం సంఘటన నేపథ్యంలో వెంటనే అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ కూడా రంగంలోకి దిగారు. మొత్తంగా 200 మంది పోలీస్ బలగాలు రాత్రంతా చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. చివరికి జొన్న చేనులో చిన్నారి అలసిపోయి నిద్రపోతున్నట్లు గుర్తించడంతో ఉత్కంఠకు తెరపడింది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే కళ్యాణి కుమార్తె ప్రణవితో కలిసి వైఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఇంటి చెంత ఉన్న ఓ దుకాణానికి వెళ్లి వచ్చేసరికి కుమార్తె కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకి గురయ్యారు. ముందుగా కుటుంబ సభ్యులు కాలనీ మొత్తం వెతికినా ఆచూకీ లభించలేదు. తర్వాత రాత్రి 9 గంటలకు తల్లి కళ్యాణి పోలీసులను ఆశ్రయించింది. సీఎంతో రంగంలోకి దిగిన పోలీసులు నంద్యాల ఎస్పీ సునీల్ షేరాన్ అధికారులతో సమీక్షలు జరిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలు, పోలీస్ జాగిలాలను రంగంలోకి దించారు. ప్రతి వీధిలోని సీసీటీవీ ఫుటేజ్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ప్రణవి ఒంటరిగా వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత చిన్నారి వెళ్లిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు చీకటి పట్టడంతో ఆచూకీని కనుగొనేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రాత్రంతా పోలీసులు టార్చ్ లైట్లు వేసుకొని గాలించారు. సమీపంలోని పొలాల్లో కూంబింగ్ చేపట్టారు. అయితే కాలనీకి కొద్ది దూరంలో ఉన్న జొన్న చేనులో ప్రణవి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు గుర్తించారు. రాత్రంతా భయంతో గుక్కపట్టి ఏడుస్తూ అలసిపోయి నిద్రలోకి జారుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారిని పోలీసులు తీసుకొచ్చి తల్లి కళ్యాణికి అప్పగించారు. ప్రణవి క్షేమంగా దొరకటంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సో నిన్న రాత్రి మనకి 9:30 ఆ టైం దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వస్తే రిగార్డింగ్ దాట్ ప్రణవి ఈజ్ మిస్సింగ్. సో వెంటనే మన నంద్యాల్ తాలూకాలో ఇది వైఎస్ఆర్ నగర్ లో ఇది జరిగింది. సో పాప ఆడుతున్నప్పుడు బయటకి వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరు చూడలేదు. సో తర్వాత ఇంటి దగ్గర అందరూ అక్కడ ఉన్న నేబర్స్ అందరూ వెళ్ళి చూస్తే పాప ఎక్కడ కూడా కనపడలేదు. సో అప్పుడు మన నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని, పేరెంట్స్ తో మాట్లాడుకొని, నేబర్స్ తో మాట్లాడుకొని అరౌండ్ 9:30 సర్చ్ మేము మొదలు పెట్టాము. తర్వాత ఈ సర్చ్ భాగంగా మనం నైట్ విజన్ డ్రోన్స్ వాడాము, స్పెషల్ పార్టీస్ కూడా వాడాము. మనం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము కోఆపరేషన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ అథారిటీస్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్. సో అక్కడ ఉన్న ఇది కొంచెం కెనాల్ కానీ వేస్ట్ వాటర్ ఉంటే అది మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ వాటర్ ని బయట పొలాల్లో పెట్టి, సో మన చేతిలో ఉన్న అన్ని సర్చ్ మేము మన సైడ్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ 9:30 నుంచి మొదలుపెట్టి మార్నింగ్ 6 AM వరకు దిస్ ఆపరేషన్ మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టుకొని చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా మనం డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకొని వచ్చాము, స్పెషల్ పార్టీస్ ని కూడా ఫీల్డ్ లో తీసుకొని వచ్చాము.
సో డాగ్ స్క్వాడ్ మన దగ్గరికి వచ్చేసరికి ట్రాకర్ డాగ్ ని వాడుకొని పాప ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు అది కూడా చూసుకోవడం జరిగింది. సో డాగ్ కూడా ఆ, ఎక్కడైనా సీసీటీవీ ఇండికేషన్ చేసింది. అక్కడి నుంచి పాప ఇంకా లోపల పొలాల లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని మనకి డాగ్ స్క్వాడ్ సైడ్ నుంచి ఒక అది వచ్చింది ఇన్ఫర్మేషన్. సో వైఎస్ఆర్ నగర్ లో అక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని సీసీటీవీ కెమెరాస్ చూసుకొని నైట్ విజన్ డ్రోన్స్ తో పొలాల్లో సెర్చ్ పెట్టుకొని డాగ్ స్క్వాడ్ ని పిలిపించి డాగ్ స్క్వాడ్ తో కూడా పాప ఇక్కడ వెళ్ళిపోయి ఉండొచ్చు అది అన్ని ఎఫర్ట్స్ పెట్టుకొని ఆల్మోస్ట్ మార్నింగ్ 5:56 ఆ టైం దగ్గరికి స్పెషల్ పార్టీస్ మన నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు ఈశ్వర్య గారు అండ్ ఇంకా లోకల్స్ ఎఫర్ట్స్ తో ఆల్మోస్ట్ మార్నింగ్ 6 AM కి పాప మనకి పులాల్ దగ్గర ఆ, ఎక్కడ మనకి లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ లో కనపడింది అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ లోపల పులాల్లో పాప మనకి ట్రేస్ అవుట్ అయింది. సో ఇది ఒక ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ అండ్ I wanted to share this good news with